మీ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు తొడుక్కొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టొద్దు అంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. మీకు వెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌసులు నిర్మించుకొని మీ ఫామ్ హౌసుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌసులు కూలుతాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు. ఒకటే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి, కొత్తగా నేర్చిరు ఇప్పుడు సబితమ్మ నీ ముగ్గురు కొడుకులకి 3 ఫామ్ హౌసులు దాని సంగతి ఏందని అడుగుతున్నాడు. పొద్దుగాల మా అమ్మ లేచి నాకు అడుగుతున్నది, అరే 3 ఫామ్ హౌస్లు ఎడగట్టినవరా అని నాకు అడుగుతున్నది. నేను చెప్పిన మా అమ్మ నాకు తెలియదు, బహుశా ముఖ్యమంత్రి గారు నా కోసం 3 ఫామ్ హౌస్లు కట్టి గిఫ్టీనికి తయారు పెట్టిండేమో అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు నాకున్న ఒకటే ఒక్క కొత్తిల్లు, అది మినహాయించి 3 గెస్ట్ హౌస్లు 3 ఫామ్ హౌస్లు ఏడున్నాయో మీరే గుర్తించుకోండి, దాన్ని మీరే కూలగొట్టండి అంట.